హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా. ఈరోజు వీడియో ఏమిటి అంటే కొబ్బరి కూర శనగపప్పు. ఒక్క కొబ్బరి చెక్క ఉన్నది అంటే ఇలా చేసి పెట్టారంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అయితే ఇది రోటీతో అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది అనమాట. అయితే చూడండి, చపాతీ కూడా ఇలా 2 వేలతో తుంచేటట్టు ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చింది కదా. పొరలు పొరలుగా బాగా వచ్చేటట్టు చపాతీ చేసుకొని ఇది చేసుకొని పెడితే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో ఏంటో మనమైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు. ఒక్క కొబ్బరి చెక్క ఉంటే చాలు. ఈ కొబ్బరి చెక్కతో 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, అలాగే కాస్తంత శనగపప్పు. అయితే ఈ శనగపప్పు ఒక ½ అన్ అవర్ ముందుగా నానబెట్టుకొని రెడీ చేసి పెట్టుకుంటే మనకి బాగా అవుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ శనగపప్పుని ఉడికించేద్దాం. ఉడికించేసి కొబ్బరికాయ పూర్తిగా పొడిలాగా మిక్సీ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. అలాగే ఈ టమాటాలు, ఒక ఉల్లిపాయ కలిపేసి మిక్సీ చేసేద్దాం. అయితే దీనిలోనే కాస్తంత గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మనం మిక్సీ పట్టుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఈ శనగపప్పు అయితే ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ముందైతే కాస్త ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ కొబ్బరి చెక్క మొత్తం పొడిలాగా కొబ్బరి కూర అంతా రెడీ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ ఈ కొబ్బరిని ముందు మనం మిక్సీ పట్టి తెచ్చుకుందాం. కొబ్బరి మొత్తాన్ని ఇలా మిక్సీ చేసి తెచ్చుకున్నాం కదా, ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఫస్ట్ అయితే మొత్తం తీసేసాం కదా. ఇప్పుడు ఇంకా ఇదే జార్లో టమాటాలు, ఈ ఉల్లిపాయ ఒకటి వేసేద్దాం. ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను ఇందులోనే వేసేసి అది కూడా మనం దీంతో పాటు మిక్సీ చేసేద్దాం. అలాగే పండిపోయిన మిరపకాయలు ఉంటాయి కదా, ఇది పండు మిర్చి. ఈ పండు మిర్చి ఇగోండి అయితే ఇన్ని అయితే వేస్తున్నాను. వీటితో పాటు ఎర్రకారం కూడా ఇందులోనే వేసేద్దాం. కాస్తంత ఈ కారం కూడా ఇందులో వేసేసి అలాగే కాస్త గరం మసాలా పొడి కూడా ఇప్పుడు ఇందులోనే వేసేద్దాం. కాస్త గరం మసాలా పొడి కూడా ఇందులోనే వేసేద్దాం. మొత్తం ఇప్పుడు మిక్సీ పట్టి తెచ్చి రెడీ చేసేసుకోవడం. అలాగే ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఈ ఉల్లిపాయ కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవడం. ఇప్పుడు ఇంకా అన్నీ మిక్సీ పట్టి తెచ్చుకున్నాం కదా, అలానే ఈ ఆనియన్ కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. శనగపప్పు మొత్తం బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టేద్దాం. ఇందులో మనం ఫస్ట్ వేయాల్సింది ఆయిల్ అన్నమాట. ఆయిల్ మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ మాత్రమే వేసుకున్నాను చూడండి. ఎందుకంటే దీనికి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం వేసుకోవాల్సింది జీలకర్ర. జీలకర్ర ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. ఎప్పుడు చెప్పే టిప్పే, ఆనియన్ వేరం ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇప్పుడే వేసేద్దాం. ఇప్పుడే కాస్తంత పసుపు కూడా వేసేద్దాం. ఆనియన్స్ ఇంకా కాస్త ఫ్రై అవ్వాలి. ఇది చూస్తున్నారు కదా, కొత్తిమీర మనం కట్టంతా కట్ చేసేసాక అందులో ఆకులంతా తీసేసాక మిగిలిన కాడ అనమాట. ఈ కాడని ఇందులో మిక్సీ చేసి వేస్తే కనుక టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ కాడంతా మనం ఈ మసాలా మొత్తం వేసేసాక ఈ కాడ కూడా మిక్సీ చేసి వేసుకున్నాం. చూస్తున్నారు కదా ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం మసాలా మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో ఈ కాడ మొత్తాన్ని వేసి మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఇందులో చూడండి బాగా ఫ్రై అయింది కదా, ఇంకా ఫ్రై అవ్వాలి. అయితే ఇంతలో మనం మిక్సీ చేసి తెచ్చుకున్న ఈ కాడ గుజ్జును మాత్రం ఇందులో వేసేద్దాం. ఇది కూడా దీంతో పాటు బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా ఈ శనగపప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఓన్లీ పప్పు మాత్రం ఇందులో వేసుకున్నాం. ఈ శనగపప్పు కూడా కాస్త పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి.
చేసుకున్నాక కొబ్బరి కూర వేసామంటే మరి ఇంకా ఫ్రై చేయకూడదు. ఒక 2 మినిట్స్ ఇలా చేసి వెంటనే మనం ఇంకా వాటర్ వేసేయాలి. శనగపప్పు కూడా మొత్తం బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఈ కొబ్బరి కూర మొత్తాన్ని ఇందులో వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. అయితే మనం శనగపప్పు ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసేద్దాం. మనకి ఇది రైస్తో అయితే కాస్త దగ్గరగా, లేదు రోటీతో అయితే కాస్త పలచగా చేసుకుంటే బాగుంటుంది. అయితే నేను ఇప్పుడు రోటీతోనే కదా కాస్త పలచగా చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది రోటీతో అయితే. ఇది వాటర్ వేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు కొబ్బరి ఉడికింది అంటే అందులోంచి మనకి జిడ్డు వాసన అనేది బయటకు వచ్చేస్తుంది. సో జిడ్డు వాసన బయటకు వచ్చింది అంటే తినడానికి టేస్ట్ అనేది అస్సలు బాగోదు కదా. అందుకని చెప్పి ఇప్పుడు ఈ కర్రీ అనేది ఒక 2 మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 మినిట్స్ ఉంచి ఆపేద్దాం. ఇంకా 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, పూర్తిగా మనకి ఉడుకు పట్టినట్టు కనబడుతుంది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇది ఈ ఎన్వి కర్రీలు కూడా దీని దగ్గర పనికిరాదనమాట. అంత టేస్ట్గా అయితే ఉంటుంది. రోటీతో సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.